Please subscribe. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. ఈరోజు మన ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించేద్దామా? ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతి ఒకవైపు, రుగ్మతల్ని హరించే యక్ష నిర్మిత గుండం ఒకవైపు విలసిల్లుతుండగా, సర్వపాపాలను హరించే భవహరుడు ఆ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం బస్వాపూర్ భ్రమరాంభా సహిత స్వయంభూ మల్లికార్జున క్షేత్ర దర్శనం ఈరోజు మన ఆధ్యాత్మిక యాత్రలో. ఇది నవప్రతిష్ఠిత రాధాకృష్ణ మందిరం. స్వామికి నమస్కరించి ప్రేమమయ హృదయంతో ముందుకు సాగండి. ఈ కనిపించే దారిలో వెళ్తే స్వామివారి గుహాలయానికి వెళ్తాం. స్వామి దర్శనం చేసుకోవాలి అంటే మగవారు తమ చొక్కా బనీను తీసి వెళ్ళాలి, కండువ మాత్రం వేసుకోవచ్చు. జీరనాదమ్ము నిరతంబు మామదిని నినదింసగా తరగని కరగని నీ దీవెనే వెలిగించు నీ జనుల జీవాత్మనే. అంధకారాన పెను జ్యోతివే నీవు, మాయ పొరలను చీల్చు మహదేవుడవు నీవు.
కిరణాలు తొలిసారి నినుగాంచ ధవళగిరిపై వేచరా శంభోహరాలేవరా. ఏ శివాలయంలోనైనా స్వయంభూలింగం కానీ లేదా స్థాపిత లింగం కానీ ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వయంభూమూర్తితో పాటు స్థాపిత మూర్తి కూడా భక్తులకు కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు. 800 సంవత్సరాలకు పూర్వం ఈ గుహలో తపస్సు చేసిన సిద్ధులు స్వయంభూలింగం పక్కనే అష్టభైరవ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ సిద్ధ ప్రతిష్ఠిత లింగం పైన అష్టభైరవ మూర్తులను మనం స్పష్టంగా చూడవచ్చు. అన్ని స్వయంభూ శైవ క్షేత్రాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా భక్తులు తమ స్వహస్తాలతో అభిషేక అర్చన ఆరత్యాదులు చేసుకొని ఆ భవభయహరుడు పరమేశ్వరుని కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కావచ్చు. నా పేరు మల్లేశం. నేను ఇక్కడ కుకునూరు మాజీ సర్పంచి. ఇక్కడ విలేజ్కు మరియు ఇక్కడ ఈ టెంపుల్కు 15 సంవత్సరాలు చైర్మన్ చేయడం జరిగింది. మాది కుకునూరు గ్రామము, వెల్దుర్తి మండల్, డిస్ట్రిక్ట్ మెదక్. పార్వతీ పతే హరహర మహాదేవ్. ఈ టెంపుల్ గ్రామం కుకునూరు, క్షేత్రం బస్వాపూర్, మండల్ వెల్దుర్తి, జిల్లా మెదక్. ఈ టెంపుల్ గుడి ఇక్కడ తెలంగాణ కాశీగా ప్రసిద్ధిగాస్తున్న శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇక్కడ 2 లింగాలతో కూడిన దేవస్థానము. ఇది ఒకటే శిల కింద లోపల గుట్ట కింద ఉండి ఉంటుంది నివసించిన దేవాలయము. ఇక్కడ ఒక అష్టభైరవేశ్వర స్వామి అని 8 లింగాలతోనే ఒక లింగము ప్రతిష్ఠించబడి ఉన్నది. ఆ లింగము 9వ శతాబ్దంలోనే స్థాపించబడిందని కొన్ని పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇంకొక లింగము అది స్వయంభు లింగం. ఇక్కడ యోగులు తపస్సు చేస్తూ ఇక్కడే ఉండేవారు, ఈ గృహాలనే తపస్సు చేసుకుంటూ ఉండేవారు. కావున అక్కడ పుట్టిలింగం అని పుట్టిన లింగమే ఉంది. ఇది పుట్టిలింగము. ఇది లింగం పైనకి పోయేసరికి యక్షగుండం అని ఒక గుండం గుండం ఉన్నది. అక్కడ యోగులు తపస్సు చేస్తూ అక్కడ ఆ గుండంని ప్రతిష్ఠించుకున్నారు. ఆ గుండంలో ఏ కాలంలో అయినా, ఎండాకాలం ఏ సమయంలో చూసినా వర్షం నీళ్ళు ఉంటాయి, అందులో నీళ్ళు తగ్గాయి అందులో. ఇక్కడ ఆ గుట్టపై నుంచి వనమూలికలతో కూడిన గుట్ట, ఆ వనమూలికలతో వచ్చిన వాటరు ఇక్కడ ఈ కోనేరులో ఇక్కడికి వచ్చి ఎలాంటి ఆరోగ్యం బాగాలేకున్నా ఏదైనా ఆ చెర్ల మునిగినట్టయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కావున ఇక్కడ లింగం ఏంటంటే భక్తులతోని ఈ ఆలయం భక్తులతోనే అభివృద్ధి అవుతుంది. దీనికి ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి అంచెలంచెలుగా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఈ దేవాలయము ఇక్కడ ప్రతి సోమవారం రోజు ఉదయం 11 గంటలకు అన్నదానం జరుగుతుంది. మరియు అమావాస్య రోజు సాయంత్రము అన్నదానం జరుగుతుంది. మరియు అఖండ భజన జరుగుతుంది. పున్నమి రోజు కూడా అన్నదానము, అఖండ భజన జరుగుతుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో వసంత పంచమి రోజు కళ్యాణోత్సవం 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దేవుని కళ్యాణం, శివపార్వతి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కడి నుంచో వచ్చిన భక్తులు కానీ అతని కోరిక ఉండి స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. అది ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు పరీక్షించినట్టయితే, వచ్చి చూసినట్టయితే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతుంది. ఇప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి అందరూ భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ హైవే రూట్లో లేదు కాబట్టి, ఇంటీరియర్ రూట్లో ఉంది కాబట్టి రూట్ కూడా చెప్పి ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి. ఇక్కడ నుంచి తూప్రాన్ వెల్దుర్తి వచ్చి బస్వాపూర్ మల్లన్నగుట్ట అని ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ నర్సాపూర్ నుంచి కూడా 21 కిలోమీటర్లు, తూప్రాన్ కూడా 20 కిలోమీటర్లే. ఇటు మెదక్ రూట్ నుంచి వస్తూ కూడా పొదంచెట్టిపల్లి నుంచి వస్తుంది, మంబోషిపల్లి నుంచి మెదక్ నుంచి రూట్ వస్తుంది. ఇక్కడ బస్సు సౌకర్యం, అన్ని బస్సు సౌకర్యం, ఎప్పటికీ బస్సు సౌకర్యం ఉన్నది.
ఈ ఆలయము భక్తుల మీదే ఆధారపడి ఉన్నది కాబట్టి అభివృద్ధి అవుతుంది కాబట్టి ఇక్కడ కొంతమంది భక్తులు కళ్యాణ మండపం నిర్మించారు. నవగ్రహాల మండపం ఉంది, పంచముఖ ఆంజనేయ స్వామి ఉంది, వేణుగోపాల స్వామి ఉంది, రాధాకృష్ణ స్వామి, ఇవన్నీ స్వాములు ఇక్కడ ఉన్నారు. అయ్యప్ప స్వాములు కూడా 40 రోజులు దీక్ష చేస్తూ ఇక్కడ అన్నదానాలు జరుగుతూ యజ్ఞ హోమాలు చేస్తూ ఇక్కడనే ఉంటారు. శివస్వాములు కూడా ఇక్కడే మనసున తలచి స్వరములు పలికే శివనామమే, తనువును మరచి గుడిగా మలిచే ఆరామమో. ఇప్పుడు మనం ఈ యక్ష నిర్మిత గుండం చూడడానికి కొండపైకి వెళ్తున్నాం. ఈ కనిపించే దారి మనల్ని కొండపైకి తీసుకెళ్తుంది. శిరమున చెంగుని దాల్చి జటాజూటను గంగను నిలిపి, కాల సర్పమే కంఠమాలగా కావలి కాయు రుద్రుడివి. ఒకదరి సోలము దాల్చి చేత శంఖమునే పూరించి, సకల జీవుల చరాచరములే నిర్ణయించు సురపాలుడివి. ప్రభవించే తలపులు నీవే, శిరసుంచే చేతలు మావి, జ్వలించే చలనము నీది, గతుగుల మాదారులివే మా. ప్రకృతి చేసే ఆనంద తాండవం ఓంకారనాదమై మనకు వినిపిస్తుంది. ఆ ప్రకృతి మాత మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తుంది. మనసున తలచి స్వరములు పలికే శివనామమే, తనువును మరచి గుడిగా మలిచే ఆరామమో. ఎదురేగి తన మేనుని పీఠము సేయ, సకల భువనమే. ఇదే సర్వరోగాలను హరించే వనమూలికా సహిత యక్షగుండం. ఇది యక్షులు నిర్మించారని భక్తుల నమ్మిక. పైన కొండల్లో కురిసిన నీరు వనమూలికల్ని తనలో కరిగించుకొని ఈ గుండంలో నుండి కిందకు జాలువారి చెరువులో చేరుతుంది. సర్వకాల సర్వావస్థల యందును ఈ యక్షగుండంలో నీరు అలాగే ఉంటుంది. మండు వేసవిలో కూడా నీరు ఎండిపోదు. ఇది స్వామివారి మహిమకు ప్రత్యక్ష నిదర్శనంగా భక్తజనులు చెప్తారు. ఆ భ్రమరాంబ సహిత స్వయంభూ మల్లికార్జున స్వామి మీకు సకల శుభాలను కలిగించాలని ఆశిస్తూ ఇక సెలవు. మీ పవన్.